నా కవితా శీర్షిక అమానుషం. ఓ నా పవిత్ర దేశమా, నీకు మరోసారి శిరస నమామి. మహిళగా ఇక్కడ పుట్టినందుకు నిస్సిగ్గుగా నీరాజనాలు అర్పించుకుంటున్నా. యత్ర నార్యంతు పూజ్యతే రమంతే తత్ర దేవత అంటారు. ఏది అదేది కానరాదే నా పుణ్యభూమిన, వల్లించేందుకు అల్లిన కళ్ళబొల్లి కల్పితాలు. బేటీ బచావో బేటీ పడావో ఏది ఎక్కడా అంతరంగం నుంచి వెలువడని ఆ పదాల అమలు కనబడదే. ధృతరాష్ట్ర పాలనలో ద్రౌపది అవమానం ఎవరికి వినబడదని, ఎవరికి వినబడుతుందని? అయినా నా దేశం పవిత్ర దేశమే, భారతీయులందరూ నా సహోదరులే, నేనే కానిదాన్ని. నా కర్మభూమి నడిగడ్డ మీద సార్వభౌమాధినేత కూడా ఓ గిరిజన మహిళే. అయినా మణిపూర్ మారణకాండ చల్లారదు, మణిపూర్ మారణకాండ చల్లారదు. ఏవో కొన్ని చట్టాలు న్యాయాలు ఉంటాయి, వాటిని అమలు పరిచే చిత్తశుద్ధి ఏది? వెనకటికెవరో చక్రవర్తి రోమ్ నగరం తగలబడుతున్న ఫిడైల్ వాయించాట. అలా ఉంది ఏలికల తీరు. సుమోటోగా రాని న్యాయం ఎవరి కోసమో ఎందుకోసమో? అంతకన్నా ఆదిమ జాతుల్లోనే నయం. అప్పటికప్పుడే కన్నుకు కన్ను పన్నుకు పన్ను. ఏ మూల చూసినా ఏ రోజు చూసినా ఏముంది గర్వకారణం? మహిళలపై అత్యాచారాల పర్వాలే, పైకి పొక్కకుండా ఎప్పటికప్పుడు వాటిని మెత్తి కమ్మెయ్యరు. మణిపుర, మహారాష్ట్రన, గుజరాతా కాదు, అడుగడుగున ఆడవాళ్లపై అఘాయిత్యాలే. మహిళలనిక్కడ వివస్త్రలను చేసి ఊరేగించి హింసించడం అనాదిగా వస్తున్న సనాతన ధర్మం కదా. కళ్ళ ముందటే సామూహిక దాడి, కిమ్మన్న నాదుడు కరువాయే. అన్నట్టు మీకు తెలియదేమో, ఇక్కడ మహిళలని ప్రతిమలుగా ఉంటేనే పూజిస్తారు, ప్రతిమలుగా ఉంటేనే పూజిస్తారు, ఆరాధిస్తారు, అభిషేకిస్తారు. ప్రాణాలతో కంటబడితే వెంటాడి వేటాడి అంతు చూడరు. 75 ఏళ్ల నా స్వతంత్ర స్వర్ణోత్సవ భారతమా, నీ మదాంధ రాజకీయ ఎత్తుగడలలో మహిళలు ఎప్పటికీ పావులేనా? ధన్యవాదాలు.